49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సెనన్ సీతాదేవిగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఓం రావు డైరెక్ట్ చేసిన ఈ మైథలాజికల్ మూవీ తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. టీ సిరీస్ సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సెనన్ సీతగా నటించడమే కాక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించడం సినిమాకు నార్త్ బెల్ట్ లో మరింత క్రేజ్ ని తీసుకొచ్చింది. ఈ దెబ్బతో సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ సినిమాకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా టికెట్లు నార్త్ లో కూడా హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. ప్రభాస్ కి ఈ ఆదిపురుష్ సినిమా నార్త్ లో ఇంకా ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హిందీ మార్కెట్లో ఇప్పటికే ఏకంగా 70,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అమ్ముడుపోయాయని తెలుస్తోంది. అయితే ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నార్త్ లో అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఫాలోయింగ్ పెరిగిపోయింది. డార్లింగ్ సినిమా వస్తుంది అంటే చాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఆదిపురుష్ సినిమా బాలీవుడ్ హిస్టరీలోనే ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం చాలా అరుదైన విషయమని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ అలాగే మొదటి రోజు వసూళ్లు అన్ని అంచనా వేస్తే అన్ని భాషల్లో కలిపి 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు కూడా రాబట్టే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేయడంతో పాటు సినిమా థియేటర్లో ప్రతి షోకి ఒక్కొక్క సీటును ఆంజనేయ స్వామి కోసం వదిలివేస్తున్నట్టు ప్రకటించడం అనేది చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ విషయం మీద కొంత మిశ్రమ స్పందన వచ్చినా ప్రేక్షకులందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూసేందుకు చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. సాధారణంగానే నార్త్ ఆడియన్స్ దేవుడికి సంబంధించిన ఎలాంటి సినిమా వచ్చినా కూడా దాన్ని ఆదరించడానికి ముందుంటారు. ఇప్పుడు ఆదిపురుషుడిగా భావించే శ్రీరాముని ఆదిపురుష్ సినిమాని కూడా అదే విధంగా గుండెల్లో పెట్టుకుని చూడడానికి రెడీ అయిపోయారు. ప్రభాస్ని రాఘవునిగా తెర మీద చూడడానికి నార్త్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఇక్కడే కాదు, ఇండియా వైడ్ గా కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపించడం ఖాయమంటున్నారు నెటిజన్లు.